మరో అంశం తీసుకుంటే రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. అంటే GO39కు వ్యతిరేకంగా అక్టోబర్ 3న అఖిల పక్షం నుంచి కూడా ఒక నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. సత్యాగ్రహం పేరుతో. అంటే ఆ సత్యాగ్రహంలో మీరు పాల్గొంటున్నారా? పాల్గొంటాం కదా. జేఏసీ చాలా క్రియాశీలకంగా పాల్గొంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక రైతు సమితి అనేది గ్రామంలో ఉండే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. గ్రామం అంటే గ్రామ పంచాయతీ ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి, తర్వాతనేమో సహకార బ్యాంకులు ఉన్నాయి, ఇవి కాకుండా మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే కదా వ్యవసాయ శాఖ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ కలిస్తే గ్రామం అందరు కలిసి గ్రామ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఈ మొత్తం అందరి పాత్రను కుదించి గుప్పెడు మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామంపై పెత్తనం కల్పించి నువ్వు భూమి అమ్మినా కొన్నా ఊళ్ళో నీకు ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నా, మొత్తం ప్రభుత్వం అందించేటువంటి సబ్సిడీల పంపకం చేపట్టాలన్నా వాళ్లకు భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ సలహాల మేరకే నడుచుకోవాలి. అంటే ఒక పాతకాలం నాటి మళ్ళీ ఒక పటేల్ పట్వారీ వ్యవస్థని మళ్ళీ మనం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామంలో స్వేచ్ఛగా నలుగురు కూడి అన్ని విషయాలను సమానంగా భాగమై నిర్ణయించుకునేటువంటి వాతావరణం తెలంగాణ ఉద్యమం తెచ్చింది. సకల జనుల సమ్మె అంటే అన్ని కులాలు, సబ్బండ వర్ణాలు దాంట్లో భాగమైనవి. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ ఇవ్వలొద్దు మా కార్యకర్తలే పెత్తనం చెలాయిస్తారంటే ఎట్లా కుదురుతుందండి? సకల జనుల సమ్మె అన్ని సకల వర్గాలు, సబ్బండ వర్ణాలు కలిసి ఎట్లయితే మనకు ఆ రోజు ఆందోళన చేసి తెలంగాణ తెచ్చినాయో ఆ రకంగా గ్రామ స్వపరిపాలన అనేది ఉండాలి. గ్రామ వ్యవహారాలు సకల వర్ణాలు, సకల వర్గాలు కలిసి నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉండాలి. కానీ గుప్పెడు మంది పెత్తనం అనేది మంచిది కాదు. గ్రామ పంచాయతీలకు మీరు ఎండగడుతున్నారు, బలహీనం చేస్తున్నారు. ఆ పద్ధతులను విడనాడి నిధులు విధులు ఇచ్చి గ్రామ పంచాయతీలను బలోపేతం చేయండి, గ్రామ సభను బలోపేతం చేయండి, మహిళా సంఘాలకు చేయూతనియండి, సహకార బ్యాంకులను సక్రమంగా నడిపించండి. ఆ ప్రయత్నం చేసి గ్రామ స్వపరిపాలనను కాపాడాలి. కానీ గుప్పెడు మంది పెత్తనాన్ని ప్రతిష్ఠింపజేసే నిలబెట్టేటువంటి ప్రయత్నం మాత్రం మంచిది కాదు. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. GO39 వల్ల ఎవరి హక్కులకు భంగం వాటిని ఎవరి అధికారాలు వాళ్ళకుంటే రైతుల అభివృద్ధి కోసమే మీకు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. అయినా విపక్షాలు మమ్మల్ని చూసి ఓర్వలేకనే మమ్మల్ని ఎలాగైనా వ్యతిరేకించాలి, కించపరచాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయినా వెనక్కు తగ్గమని కేసీఆర్ గారు కూడా స్పష్టం చేస్తున్నారు కదా.దానికి మీ సమాధానం ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘాలన్నీ రైతుల సమస్యల పరిష్కారానికి అక్కరకు రావా? పనిచేస్తలేవా? అవి ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. అక్కరకు వాటి పాత్ర ఒకటి ఉన్నది కదా. గ్రామజ్యోతి కింద వ్యవసాయ మరింత బలోపేతం చేయాలి, రైతుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న ఈ సంస్థలను మీరే గ్రామజ్యోతి కింద ఒక కమిటీ చేసిండ్రు వ్యవసాయానికి. ఆ కమిటీని బాగు చేయండి, వ్యవసాయ శాఖను బాగు చేయండి. రైతులను మహిళలు ఎట్లాగైతే అందరు కలిసి పొదుపు సంఘాలుగా, డ్వాక్రా సంఘాలుగా ఏర్పడ్డారో రైతులు కూడా అట్లా కలిసి ఓ సంఘంగా కావాలని చెప్పి రైతులను ప్రోత్సహించండి. అది సరి అయినటువంటి పద్ధతి అవుతుంది. కానీ నీ తరఫున నీ కడుపు నొప్పి లేసింది నేనే మందు తాగుతా అంటే ఎట్లా కుదురుతుందంటే అది కాదు, పద్ధతి కాదు అది. రైతులను ఐక్య కూర్చోండాయా మీరు ఎక్కడికక్కడ వాడకట్టుకు మహిళలు సంఘం పెట్టుకున్నట్టే మీరు కూడా సంఘం పెట్టుకోండి. మేము మంచి చెడుకు కావాల్సిన సహాయం వ్యవసాయ శాఖ ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా మీకు దొరికేటట్టు చూస్తామని చెప్పి గవర్నమెంట్ హామీ ఇవ్వచ్చు. ఆ పనేదో రైతులు చేసుకుంటారు కదా. మీరు తలదూర్చడం ఎందుకు? మీ కార్యకర్తలకు పెత్తనం ఎందుకు? మాకు పెత్తనం కావాలి ఊరు మీద, మా రాజకీయ అవసరాలు ఉన్నాయి, మాకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందని అనుకున్న మాట దాచిపెట్టి ఈ మాటలను ముందుకు తెచ్చి వాస్తవాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నం, మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. ఏమన్నంటే కిందికి పోయి మేము భూప్రక్షాళన చేస్తున్నాం, వాళ్ళు వద్దంటున్నారు. భూప్రక్షాళన ఎవరు వద్దన్నారు? చేయటానికి ఇది మార్గం కాదు. రైతు కమిటీలు ఎట్లా భూ సమస్యలను పరిష్కరిస్తాయి? మీరు ఈ హైదరాబాదులో ఉన్న లా యూనివర్సిటీ వారికి వీళ్ళు అడిగినారు ఈ భూమి సమస్యలు ఏం చేయాలని. వాళ్ళు కొన్ని గ్రామాలు వెళ్ళి అక్కడ సమస్యలన్నింటినీ రైతులను అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మొత్తంగా ఈ భూ సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఒక మార్గాన్ని చూపెట్టినారు. గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నది. ఆ పద్ధతుల్లో వాళ్ళు ఒక 5-6 గ్రామాలను ఎంచుకొని ఆ 5-6 గ్రామాల్లో మొత్తము భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేసి చూపెట్టినారు.
కళ్ళ ముందు ఓ పద్ధతి మార్గం మనకు ఉండగా దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? మీరే కదా వాళ్ళని పిలిచి పని అప్పచెప్పింది, వాళ్ళు ఒక తొవ్వ చూపిస్తున్నారు కదా, ఆ తొవ్వ ప్రకారం ఈ పనులు చేయమని చెప్పి మనం అడుగుతున్నాం. వాళ్ళు చాలా సూటిగా ఏమన్నారంటే, మన దగ్గర ఈ భూమి సమస్య గందరగోళానికి మొట్టమొదటి కారణం రకరకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలను సరళీకరించండి. 2, భూ సమస్యల పరిష్కారానికి అనేక యంత్రాంగాలు ఉన్నాయి, అట్లా వద్దు, అన్నింటినీ కూడా కలిపి ఒక యంత్రాంగాన్ని భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయండి. 3, గ్రామంలో రైతులతో కూర్చొని అసలు వాళ్ళకున్న సమస్యలు ఏంటియో ముందు గుర్తించండి. ఈ సరళీకరించినటువంటి చట్టాల వెలుగులో ఈ కొత్తగా ఏర్పడేటువంటి భూమి సమస్యకు ఏర్పడేటువంటి యంత్రాంగం సహాయంతో ఈ సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేయండి. అంతిమంగా మొత్తం భూమిని సర్వే చేయండి. ఆ సర్వే జరగకుండా సమస్యలు పరిష్కారం కానే కావు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సూచన. ఆ సూచనలు పాటించకుండా ఆ సూచనల ప్రకారం మీరు భూమి సమస్యలను పరిష్కరించమని అడుగుతుంటే చేయాలా వద్దా అన్నది ప్రశ్న కాదు, ఎట్లా చేయాలన్నది ప్రశ్న. ఆ చేయాలటానికి నా యూనివర్సిటీ వారు చెప్పిన మార్గాన నడవమని అంటున్నాం. రైతు సమన్వయ కమిటీలు ఊళ్ళో గుప్పెడు మందికి పెత్తనం ఇస్తే భూమి సమస్య పరిష్కారం అవుతుందానండి? మరింత వసూళ్లకు అవకాశం కలుగుతుంది, గ్రామం మీద పెత్తనంకు ఉపయోగపడుతుంది, పాతకాలం నాటి పట్వారీ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. కానీ అది సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ఈ దారి తీయదనేది మనం చాలా స్పష్టంగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఓకే సార్.